నా బంగారు బుజ్జి కన్నెల బర్త్డే వస్తుందన్నమాట. అమ్ము 40 ఏళ్ళు దాటొచ్చమ్ము. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. అర్థమైందా? బర్త్డే వ్లాగ్ లో ఏం చేయాలో నేను చెప్తాను, ఓకేనా? సో అసలు చాలా మంది నిన్ను చాలా క్యూట్ గా మాట్లాడతారు, అది ఇది అంటారు. నేను క్యూట్ గా మాట్లాడినండి, నేను క్యూటే బై బర్త్. సో ఈరోజు నీ బర్త్డే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఈ చిన్నపిల్లడికి బట్టలు కొనడానికి వెళ్తున్నానండి. తర్వాత ఏంటి అనేది తర్వాత చూసుకుందాం. షాపింగ్ మాల్ లో ఏమన్నా నాకు నచ్చితే అబ్బా అనిపిస్తే ఒక 2-4 వీడియోలు తీస్తా, ఓకేనా? డన్. షాపింగ్ మాల్ లో కలుసుకుందాం. చాలా సీ యు దేర్. ఓకే. నీ యొక్క హిస్టరీలోనే ఒక్క డ్రెస్ కొనుక్కుని బయటకు వచ్చేవి నాన్న. యూఎస్ నుంచి తెచ్చుకునే చాలా ఉన్నాయి నా దగ్గర. నీ పిచ్చి కోసం వచ్చాను షాపింగ్. నా పిచ్చా? నువ్వు వెళ్దాం అని ఫోర్స్ చేస్తుంటే వచ్చాను. సో మా ఆయన బట్టలు ఈరోజు ఈసారి చాలా చీప్ లా కొట్టారండి. నాకు ఒక జతే కొనుక్కొని నేను ఇంకా ఈరోజు అంత మొత్తము ఇది ఒకటే పని అవుతుంది అని అనుకున్నా. ఒక ప్లేస్ తీసుకెళ్తాను, ఉందా మాకు బ్యాండ్ బాజా బారాత్. నాకు ఒక మైండ్ లో ఒకటి ఉంది అన్నమాట. అలాగే నేనే ట్రై చేసేది కాబట్టి నీకు ఎక్కడ ఏం కావాలంటే అది ఏదైనా కొనిస్తా. సో అందుకే నేను జాయ్ ఆలుకాస్కి వెళ్ళి ఆయనకి ఏం కావాలో అది కొని, బట్ ఐఎమ్ హ్యాపీ. నీకు నచ్చింది నువ్వు కొనుక్కో, నో ప్రాబ్లం. బడ్జెట్ గురించి నీకు నచ్చింది ఆలోచించుకో, అంతే. నీవే నా పక్కనుంటే చాలే. ఇలాంటి వైఫ్ ఎవరికైనా ఉంటుందా అండి? అడిగిన వెంటనే బడ్జెట్ గురించి ఆలోచించుకో, నువ్వు కొనుక్కో అని అంటుంది. గోల్డ్ ఎవరికైనా ఉంటుంది ఇలాంటి వైఫ్. నా బంగారు తల్లమ్మా, బంగారు. కానీ అలానే నేను దుబారా చేయను, మంచిగా నా బడ్జెట్ లో నేను కొనుక్కుంటా. గుడ్ బాయ్. అలా మనం ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. స్ట్రాటజీ. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రాటజీ. సీ హౌ మై బ్రెయిన్ వర్క్డ్. ఇంద్రనీల్ గారు, ఐ విల్ బై నైస్ గిఫ్ట్ ఫర్ హిమ్. అది మీకు బర్త్డే రోజు ఏమి ఇచ్చానన్నది చూపిస్తాను, ఓకేనా? ఇంకా అగైన్ సీ యూ ఆన్ ద బర్త్డే డే. టైం 11:59. We will call Indra. నా కోసం. You are not a kid. For me everything you are. Come. కళ్ళు మూసుకో. నో చీటింగ్. చేయి పట్టుకోనా? నేను చెప్పేందుకు కళ్ళు తెరవకూడదు. చీటింగ్ చేస్తే అను విల్ ఫీల్ బ్యాడ్. దా కళ్ళు తెరు. Your cake. నువ్వు డాన్స్ చేస్తున్నట్టు. Thank you so much. Oh my God. Happy birthday అమ్ము. Thank you. Thanks a lot. నచ్చిందా కేక్? ఇంతకంటేనా? ఎవరు చేస్తున్నారు కేక్? ఇంకెవరు? నా ఫ్రెండ్ లావణ్య, లావీనా బేక్ హౌస్. Oh my God. Thank you so much లావణ్య గారు. నిజంగా యు మేడ్ మై డే. నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది డాన్స్. దట్టు శివుడు అనగానే నాకు అసలు తెలియని వైబ్స్ వస్తాయి అనమాట. నువ్వు ఎప్పుడు అంటావు కదా, సీరియల్స్లో సినిమాల్లో మనం ఓల్డ్ అవుతాం కానీ డాన్స్లో మనం ఎప్పుడు హీరో అని అంటావు కదా, అందుకని హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ గ్రీటింగ్స్ టు యూ. మధురం 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 కలలే మధురం. రెండు చేతులు చాపు.
చెప్పావా? ఇది నాకు తెలీదా? తెలీదు. ఎప్పుడు? ఒకటి నీకు తెలుసు, ఒకటి నీకు తెలీదు. ఆ? నీకు తెలిసింది ముందు లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నా. ఓకే. ఓకే, ఇది వచ్చి జాయాలిక అనుకుంటా. నిన్న నువ్వు కొనిపించావు చూడు, అది. ఇప్పుడు అసలు తెరవద్దు. ఇప్పుడు ఇది తెరువు. ఏంటమ్మా ఇది? ఏంటది? క్యారెట్ ప్లేనా? క్యారెట్ ప్లేన్ ఏం కొన్నావే? చూడు, ఇందాక చెప్పా కదా బయటికి వెళ్ళానని, అప్పుడు కొన్నా. ఎంతసేపు వచ్చేసా? 2 minutes వచ్చేసా. నాకు కావాల్సింది నాకు తెలుసు కదా. వైనా? డైమండ్ రింగ్ ఎందుకు? బికాజ్ యు ఆర్ ద బెస్ట్. నువ్వు డైమండ్ లాంటి వాడివి కాబట్టి నీకు డైమండ్ రింగ్. నా వజ్రం నువ్వు. ఇది నేను మా ఆయన లేదు, ఏడ్పించట్లేదు. ఐ హోప్ దిస్ ఫిట్స్. ఏ సరిపోయిందమ్మో, నాకు మా ఆయన సైజ్ తెలీదు, ఊరామరిక తెస్తున్నాను అని చెప్పా. ఎలా ఉంది చూపించు. వెరీ నైస్. ఎందుకు నన్ను ఇంత ప్యాంపర్ చేస్తున్నా ఈరోజు? నేను బాధపడకూడదా? డాడీ విషెస్ ఉండవు అని చెప్పా. నన్ను హ్యాపీగా ఉంచాలన్నా? హ్యాపీగా ఉండాలి. నేను వాళ్ళకి డాలేను, కానీ వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. ఫస్ట్ కాల్ 12 o'clock కాల్ చేసి విష్ చేసేవారు, హ్యాపీ బర్త్డే నాన్న అని. బట్ బర్త్డే రోజు ఏడవకూడదు, డాడీ మమ్మీ ఫీల్ అవుతారు. డోంట్ క్రై. బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ ఏది చెప్పు నువ్వు? అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ కేక్. కేకా? ది బెస్ట్ గిఫ్ట్. అందరికి తెలుసు నాకు డాన్స్ అంటే ప్రాణం అని. చిన్నప్పటి నుంచి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. అందులో శివుడు అని అనగానే నాకు చాలా అసలు ఆ వైబ్సే డిఫరెంట్. మీ అందరికి తెలుసు నేను మృత్యుంజయ మంత్రం కూడా వేయించుకున్నాను అయింది. టాటూ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధన మృత్యుమృక్షేమామృతాత్. ఈ మంత్రం కూడా నాతోనే ఉండాలని చెప్పి నేను టాటూ వేయించుకున్నాను అనమాట కొన్ని ఇయర్స్ బ్యాక్. అలాంటిది ఇప్పుడు శివుడు అండ్ నేను ఆయన పక్కన నేను డాన్స్ చేస్తూ గజ్జలు, అసలు ఆ థాట్కి నిజంగా మా ఆవిడికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. అలాగే డిజైన్ చేసి ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన లావణ్య గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. నా మనసు నింపేశారు అంతే. థ్యాంక్స్ ఎ లాట్. సో మంచిగా నా బర్త్డే రోజు, ఈరోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది లక్కీగా. అండ్ మంచిగా పూజ చేసుకున్నానండి. దేవుళ్ళందరికీ కూడా మంచిగా పువ్వులు పెట్టుకుని చాలా మంత్రాలు చదువుకొని ప్రశాంతంగా ఉండాలి లైఫ్, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకున్నా. అండ్ మీ అందరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ ఈ ఎపిసోడ్ తర్వాత టెలికాస్ట్ అవుతుంది, బట్ అందరికి విష్ చేస్తున్నాను. అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో నా బర్త్డే రోజు మా ఆవిడ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఒక డైమండ్ రింగ్ అండ్ దిస్ చైన్ ఇప్పుడు వేసుకుంటాను. ఇంకా రెడీ అయిపోతానండి నా బర్త్డేకి. నా బర్త్డే డ్రెస్ అన్ని ఇప్పుడు నేను ఫస్ట్ రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరికీ నేను జస్ట్ వాళ్ళ విషెస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. నా టీమ్ విషెస్, నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా విష్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. సీ యూ దేర్. ఒక్కదాని ప్లాన్ కాదు,
అందరి కలెక్టివ్ ప్లాన్. చిన్నపిల్లలా ఏంటి అసలు ఇది? మరి చిన్నపిల్లలా? అసలు ఏంటి ఇది? అరే నేనేమన్నా 5 years బాయ్ 10 years బాయ్ నాకు అర్థం కాదు. ఏంటి ఇదంతా? ఏయ్ దో యూఆర్ 40s యూ ఫీల్ లైక్ 5-year-old నో, అందుకని. ఇప్పుడు 40s అని చెప్పాలి. అవసరమా? ఇంత కష్టపడి సర్దారా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. నీకు నువ్వే పాడుకుంటున్నావా? బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ NM ఫుడ్స్. సో స్వీట్. ఓ మై గాడ్. సూపర్ రా. ఇంత నీట్ గా బాక్స్ నుంచి. అరే యు మేడ్ మై డే రా. అసలు నిజంగా ఇలాంటి సూపర్. అసలు ఇలా థాట్ కి నిజంగా మెచ్చుకోవచ్చు. NM ఫుడ్స్ రాక్స్ అంతే. హ్యాపీ బర్త్డే టు యూ. ఇలానే NM ఫుడ్స్కి అంబాసిడర్గా ఉంది. మీకు కోడింగ్లో కూడా మేము NM ఫుడ్స్ ఎక్కాలని కోరుకుంటున్నాను. కోడింగ్స్ మాత్రం ఖచ్చితంగా చేయించండి. పక్కన ఒక హీరోయిన్ మాత్రం కోడింగ్ హీరోయిన్ నేను కలిసి వచ్చిన మంచిగా ప్రమోట్ చేస్తున్నాను. నిజమా? మీరు పెద్ద ఆర్టిస్టులు, మేము అంత ఇచ్చుకోలేము. బట్ ఏదో చిన్న టోకెన్ ఆఫ్ లవ్. కవర్ వస్తుంది. ఓ మై గాడ్, బర్త్డేకి నాకు లక్ష్మీదేవి వచ్చిందాము. దట్ ఫ్రైడే. NM ఫుడ్స్ ఎవరికి డబ్బులు ఇవ్వదు ఫ్రైడే రోజు. అటువంటిది నీకు ఇచ్చాం మేము. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ అను. నాకు సంబంధం లేదు, ఇదంతా మా ఫైనాన్షియల్ అడ్వైజరే. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ ఐ గాట్ మనీ ఫ్రమ్ NM ఫుడ్స్. నువ్వు రోజు పని చేస్తావు కాబట్టి అట్లీస్ట్ మేము స్పెషల్గా ఫ్రీగా పని చేయించుకుంటున్నావు అని అంటున్నావు కదా. మేము ఫ్రీగా పని చేయించుకోము ఎవరితో కూడా. వెల్కమ్. హోప్ యూ హ్యాడ్ ఎ గుడ్ బర్త్డే. థ్యాంక్ యూ సో మెనీ గిఫ్ట్స్. అసలు బాగా గిట్టుబాటు అయింది. థ్యాంక్ యూ. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों सा ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू. హ్యాపీ బర్త్డే టు మీ. ఈ పాటతో మావిడ ఎవరి బర్త్డే వచ్చినా హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరి బర్త్డే వచ్చిన ఇదే పాట. కొన్ని పాటలు మారవు. రాఖీ పాట, బర్త్డే పాటలు, వాళ్ళు కొత్త పాటలు కనిపెట్టినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. నేను ఇదే పాటలు పాడతాను. నా ప్రేక్షకులకి చాలా ఇష్టం. నేను ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం? డిన్నర్కి వెళ్తున్నాం. మేమిద్దరమే అన్నమాట. నా బర్త్డే ఎప్పుడు ఇలాగే, అంటే లైక్ ఎవ్రీ బర్త్డేకి మేమిద్దరం ఈవినింగ్ ఖచ్చితంగా, అంటే నాకు హంగామాగా అందరిని పిలిచి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో నేను మావిడే వెళ్తుంటాను అన్నమాట. Private time, we are having dinner, candlelight dinner. So మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. Bye bye. Love you all.